ఎందుకు స్టార్ట్ చేసిన దేవుడా అనిపిస్తుంది. కొన్ని డేస్ టైం తీసుకొని స్టార్ట్ చేసి నమస్తే ఉల్లా ఇలా ముచ్చట ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు యూస్ వచ్చినట్టే ఉన్నారు. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ జర నజర్ చేసినట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కుర్రి, జర మర్చిపోకుర్రి, యాదుంచుకోర్రి. ప్రజెంట్ నేను యూట్యూబ్లో ఫేస్ చేసే ఫస్ట్ ముచ్చట ఏంటంటే టైం అనేది అస్సలకే సెట్ అయితే లేదు. మనం ఎట్లా టైం సెట్ చేసుకోవాలి ఏం సంగతి అనేది ఇట్స్ డిపెండ్ అవర్ విష్. ఎందుకంటే మన మీద ఏదైనా ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఆ తమ్నేల్ పెట్టినా అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను ఏం ఫేస్ చేస్తున్నా అంటే టైం అనేది కంటెంట్ అనేది ఆలోచించడానికి మనం ఒక మైండ్ అనేది సెట్ చేసుకొని ఉండాలి. ఏంటంటే పొద్దు నుంచి వెళ్ళి సాయంత్రం వరకు మనం చేసే పనులలోనే మన కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. అందులో ఒక 50%, 100లో 50% ఖచ్చితంగా మనం యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది మనకు ఒక సంవత్సరం టైమే. ఆ సంవత్సరంలో 4000 వాచ్ అవర్స్ కావాలి, 100K వ్యూవర్స్ కావాలి మన షార్ట్స్కు. ఇవన్నీ జరగాలంటే అవి ఒక సంవత్సరం కావాలి, 1K సబ్స్క్రైబర్లు రావాలి. మనం వీడియోలు పెట్టినా కొద్దీ మనకు సబ్స్క్రైబర్లు అనేది ఖచ్చితంగా యాడ్ అవుతారు. కానీ మనకు యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ చేసేంత టైం ఉండాలి. అది ఎట్లా టైం ఉండాలి, ఎవరు కల్పించుకోవాలంటే మనమే కల్పించుకోవాలి. ఎందుకంటే ఒక సంవత్సరంలో ఇవన్నీ చేయాలి, ఇంట్లో అన్ని బాధ్యతలను చూసుకోవాలంటే మస్తు కష్టం. ఎన్నో మాటలు అంటారు, ఎన్నో నిందలు ఎత్తారు. ఎందుకంటే కరెక్ట్గా మన మీద మనమే ఈ పని వల్ల మన మీద మనమే ఇంట్రెస్ట్ అనేది చూపెట్టాం. తయారు కావడానికైనా తినడానికైనా, అంటే ఈవెన్ మేకప్ కావడానికే కాదు, అంటే మంచిగా తయారవడానికే కాదు, మన హెల్త్ పరంగా కూడా మనం చాలా డల్ అయిపోతాం. ఎందుకు అట్లా గాముచ్చటని మాట్లాడుతున్నా అంటే కనీసం తినడానికి టైం కూడా ఉండదు. ప్రజెంట్ ఇప్పుడు నేను మా పిల్లలు ఇద్దరు పడుకున్న తర్వాత షార్ట్ వీడియో చేయాలి, లాంగ్ వీడియోస్ చేయాలి, లైవ్లు కూడా పెట్టాలి. సో ఇవన్నీ చేయాలంటే వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలి. సో సపోర్ట్ చేస్తేనే నేను ఎంతో కొంత యూట్యూబ్ చేయగలుగుతా. ఇక వాళ్ళు సపోర్ట్ చేయక ఇద్దరు చిన్నపిల్లలయ్యి మనము యూట్యూబ్ చేసుకుంటుందామంటే సో వాళ్ళు ఎక్కడనో ఉంటారు. అందుకోసమనే మనకు కొంచెం ఏదన్నా ఒకటి వెనక సపోర్ట్ ఉంటే మాత్రమే మనమైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు కనీసం యూట్యూబ్ చేయడానికి పర్ఫెక్ట్ స్టాండ్లు అనేది అవసరమా అంటే కొన్ని సిచ్యువేషన్లో నేనైతే ఇప్పటి వరకు అయితే చాలా తక్కువ, నేను అసలు స్టాండ్లు అనేదే కొనలేదు. ఒక్క స్టాండ్ కొన్నా, ఆ కొన్న స్టాండ్ కూడా మా వాళ్ళు నాశనం చేసిర్రు. మనం ఖచ్చితంగా కూడా స్టాండ్లు అనేది కంపల్సరీగా కావాలి. ఎందుకు అట్లా అంటున్నా అంటే సో మనకు ఏదన్నా ఒకటి అంటే మనసులతోటి అవసరం లేకుండా మనకు స్టాండ్ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. అట్లుంటేనే మనం ఏదైనా యూట్యూబ్లో కొంచెం చేయగలుగుతాం. లేకపోతే ప్రత్యేకంగా మనసులే కావాలంటే మాత్రం చాలా కష్టం. కిందనో మీదనో పడి సపరేట్గా మనం యూట్యూబ్లో స్టాండ్లు కొనుక్కునేది బెటరు. ఇంకోటి ఏంటంటే నేను ఈ ప్రాబ్లం కూడా ప్రజెంట్ ఫేస్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నేను ఈ టైంలో చాలా ఫీల్ అవుతున్నా అన్నట్టు. సో ఈ టైంలో యూట్యూబ్ చేయడం వల్ల నేను మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. ఎందుకంటే కొంచెం పిల్లలు పెద్ద పెరిగిన తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అది వేరే ఉండు. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు, యూట్యూబ్ కూడా మనకు చేసుకోవడానికి టైం ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చెప్పకూడదు ఈ విషయము, నాకు ఈ సంవత్సరం అస్సలకే కలిసి రాని సంవత్సరం అన్నట్టు. సో ఏది కూడా నేను ముట్టుకోరాకుండా పట్టుకోరాకుండా ఉన్నది కథ. సో ఇక్కడ ఏ టెంపుల్స్ని కానీ ఏ ఫెస్టివల్ని కానీ చేసుకోకుండా ఏ టెంపుల్ని విజిట్ చేయకుంటున్నది, గట్లున్నది కథ. అట్లెందుకు నేను అంటున్నా అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ టాపిక్ నేను మళ్ళీ తీయ, సో ఎందుకంటే మళ్ళీ నా మైండ్ అంతా చేంజ్ అయిపోతుంది. సో అది విషయం, ఏ ఫెస్టివల్ చేయకుండా ఏ కథ నడవకుంటున్నది. సో ఏదైనా వ్లాగ్ తీసి బయట పోస్ట్ చేద్దామన్నా కూడా నన్ను ఎవరు బయట తీసుకుపోయేటోళ్ళు లేరు. ఎందుకంటే ఆల్రెడీ మా బావకు అస్సలకే టైం ఉండదు. ప్రొద్దున పోతే రాత్రి ఎప్పుడో వస్తాడు. నెలకిచ్చే 2 లీవులలోనే అన్నీ చూసుకోవాలి. ఆ 2 లీవులలో కూడా చాలా పనులు ఉంటాయి ప్రొద్దున్న నుంచి. అంటే ఆ నెల మొత్తం పనులు ఆ 2 రోజులలోనే చూసుకోవాలి. ఇక నార్మల్గా ఉంటుంది కదా. సో బయట ఏదైనా పనులు చూసుకోవడం, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ సేవల పొంటి అటు ఇటు తిరగడం వరకే టైం అయిపోతుంది. ఇక్కడ ప్రజెంట్ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే పిల్లలతోటి బాగా అలసిపోతున్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఏ ఫెస్టివల్ బేసు సెలబ్రేషన్ బేస్ వీడియోస్ అయితే లేవు. అట్లా నేను ఫుల్ ఫేస్ చేస్తున్నా అన్నట్టు. మనం ఎక్కడికో కాడికి విజిట్ చేసినట్టు పెడితే అది వేరే ఉంటుంది. సో అంత టైము లేదు, నెక్స్ట్ విజిట్ చేసే అంత టైము లేదు, తీసుకుపోయేటోళ్ళు కూడా లేరు.
సో ఇక ప్రొద్దునుంచి సాయంత్రం వరకు పిల్లలను చూసుకోవాలంటే ఫుల్ ఆస్ట్ వస్తుంది. సో వాళ్ళు చూసుకుంటా నేను పని చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఈ విషయంలో బాగా తొందరపడుతున్నా. యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయడానికి మంచిగా ఉన్నది కదా అని ముందే పోస్ట్ చేస్తున్నా. అందుకోసమనే నాకు కరెక్ట్గా వ్యూవర్స్ అనేది కూడా సరిగా వస్తలేరు. ఎందుకంటే మన యూట్యూబ్కు ప్రత్యేకించి ఒక టైమింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అట్లా టైమింగ్ ఉంటే మాత్రమే మన యూట్యూబ్ అనేది సక్సెస్ అవుతుంది. ఇక మంచిగా ఉంది కదా వీడియో అని ఇష్టం వచ్చిన టైంలో పెట్టినామనుకో అస్సలకే వ్యూవర్స్ అనేటివి అస్సలకే పోదు. ఇంకోటి ఏంటంటే మనకు సబ్స్క్రైబర్స్ రావాలన్నా వాచ్ అవర్స్ పెరగాలన్నా మనకు లైవ్ అనేది కంపల్సరీగా చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 7 నుంచి వెళ్ళి 10 మధ్య మనకు లైవ్ వాచ్ అవర్ అనేది మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఈవినింగ్ 6 నుంచి వెళ్ళి 12 మధ్యలో కూడా అంటే ఈవినింగ్ 6 నుంచి 11-12 మధ్య కూడా వాచ్ అవర్ అనేది మంచిగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి నైట్ వాచ్ అవర్ అనేది ఎక్కువ వస్తుంది. సో నేనైతే చాలా వరకు నాకు 1K సబ్స్క్రైబర్లు అయిందంటే నేను లైవ్ల వల్లనే కానిచ్చిన. సో ఇక్కడ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే లైవ్ల వల్ల నైట్ దాకా ఎందుకు ఉంటున్నావు నువ్వు లైవ్లా వద్దు కదా ఎందుకు అంటే అట్లా నేను ఫేస్ చేసిన అన్నట్టు అంటే మా హస్బెండ్ అనే కాదు. సో అట్లా ఫేస్ చేసిన కానీ అక్కడ నాకు తెలుసు కదా దానివల్ల ఏదో ఎవరితోటో మాట్లాడుతున్నాం అని ఏం కాదు కానీ దానివల్ల మనకు యావరేజ్ డొనేషన్ అనేది పెరుగుతుంది. సో మనం లాంగ్ వీడియోలు చేయకపోయినా కూడా హైలైట్లని పోస్ట్ చేసుకోవచ్చు వీడియోలో. నెక్స్ట్ ప్లేలిస్ట్లో పెట్టుకోవచ్చు. సో ఇట్ల కోసమని లైవ్లు అనేటిది యాడ్ చేసుకుంటారు. సో కంపల్సరీగా మనం న్యూ యూట్యూబర్స్ ఖచ్చితంగా లైవ్ చేయాలి. ప్రజెంట్ అయితే నాకు లైవ్కి అస్సలకే కుదరతలేదు. అది మళ్ళీ లైవ్ కూడా రెగ్యులర్గా చేయాలి. ఒక్క రోజు కూడా అస్సలకే మిస్ కావద్దు. ఎందుకంటే మనతోటి కనెక్ట్ అయిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ నెక్స్ట్ టైం కూడా మన ఛానల్కి రావడానికి ఇష్టపడాలంటే మనం అవైలబుల్గా ఉండాలి. సబ్స్క్రైబర్లు అయినా ఎవరైనా కూడా మనతో మాట్లాడడానికైనా మనతోటి ఇంటరాక్ట్ కావాలన్నా కూడా మనం ఖచ్చితంగా లైవ్లో అవైలబుల్గా ఉండాలి. సో ఒకప్పుడు నా ఛానల్కు ఒక 40-50 మంది వచ్చేటోళ్ళు. ఒక్క 10 మినిట్స్లే నా లైవ్ ఒక 250 అట్లా పోయేది అంటే మందితోటి. సో ఇప్పుడు కనీసం నా లైవ్కి ఒక్కరు కూడా వస్తలేరు. ఎందుకంటే నేను ఈ టైంలో లైవ్లు అవసరమా అన్న తర్వాత కొన్ని రోజులు లైవ్లు చేసి బంద్ చేసిన. నా వాచ్ అవర్ దెబ్బతిన్నది. నా యూట్యూబ్ వాచ్ అవర్ దెబ్బతిన్నది. సో నాకు సబ్స్క్రైబర్లు కూడా రావట్లేదు. అట్లా అనేసి ఇక నేను ఇక లైవ్లు బంద్ చేయడం వల్ల ఇదంతా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను ప్రజెంట్ సిచ్యువేషన్. ఇంకోటి ఏంటంటే మనం ఎవరి లైవ్ కన్నా వెళ్తేనే మన లైవ్లకు కూడా వస్తారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రజెంట్ నేను ఈ సిచ్యువేషన్లో స్టార్ట్ చేయకపోతే నాకు టైం అనేది అస్సలకే దొరుకుతలేదు. సో యూట్యూబ్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి పిల్లల మీదనే తక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి అదంతా సెట్ కాని ముచ్చట. ఇద్దరి మీద కరెక్ట్ అంటే ఇటు యూట్యూబ్ మీద ఇటు పిల్లల మీద రెండిట్ల మీద ఫోన్ కాన్సన్ట్రేషన్ అంటే నేను కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల నాకు ఎఫెక్ట్ అనేది బాగా పడి హెల్త్ కూడా బాగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసమనే వీలైనంత వరకు రెస్ట్ తీసుకొని యూట్యూబ్ చేయడానికి ట్రై చేయాలి. కానీ అన్ని పరిస్థితులు టైమింగ్స్ కూడా మనకు కరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది అనేది ఏం లేదు. సో నేను ఈసారి ఫుల్ బాధపడేది ఏంటంటే నేను కరెక్ట్ టైంలో అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే పిల్లలతోటి ఒక ప్రాబ్లము. సో ఫెస్టివల్ సెలబ్రేషన్ బేస్ అనేది లేదు. నెక్స్ట్ ఇంట్లోనే ఉండి వ్లాగ్స్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మన ఛానల్ ఒకలాగా పోతుంది. ఎందుకంటే నేను మాట్లాడే వీడియోలు పెడితే మేబీ పోవచ్చు. కానీ నాకు నా ఛానల్ ఫస్ట్ నుండి అది అలవాటు లేదు. ఓన్లీ రీల్సే అలవాటు కాబట్టి నా ఛానల్ అది పెడితేనే వ్యూస్ అనేది ఎక్కువ వస్తున్నాయి. అట్లా కూడా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు నేను పిచ్చిదాని వాళ్ళు ఉంటాయి. ఎందుకంటే మనం చిన్నపిల్లలకు ఫీడింగ్ ఇస్తాం కదా. సో మనం ఎట్లున్నా కూడా వాళ్ళు ఏదైనా ఒకటి పాస్ చేయడం వల్ల మనం అంత పిచ్చే ఉంటాము. మనం మంచిగా తయారయ్యి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం, స్ట్రెస్ అనే చెప్పచ్చు. సో న్యూ యూట్యూబర్స్ ఎవరైనా కూడా టైమింగ్ ప్రకారమే మనం ఫాలో కారి. నెక్స్ట్ లైవ్లు కంపల్సరీగా చెయ్యుర్రి. సో నాలాగా ప్రాబ్లమ్స్ అందరు అంటారని మీరు కూడా ఆ లైవ్లను అస్సలకి ఆపకండి. సో ఖచ్చితంగా కంటిన్యూ చేయుర్రి. కంటిన్యూ చేస్తేనే మనకు యావరేజ్ డొనేషన్ అనేది కంపల్సరీగా పెరుగుతుంది. చూసే వాళ్ళకు మనం ఎవరితోటి మాట్లాడుతున్నాం అనుకుంటారు కానీ అది మనకు తెలుసు. యూట్యూబ్లో ఉన్న మన రూల్స్కు మనం అనుగుణంగా మనం చేయాలి. ఒకరి గురించి మనం అస్సలకే పట్టించుకోవద్దు. సో మనకేమైనా మన ఫ్యామిలీ వాళ్ళు క్వశ్చన్ చేస్తే మనం చెప్పాలి. అంటే మనం ఇది ప్రాబ్లం అని చెప్పాలి. వాళ్ళం అర్థం నుంచి కాకపోతే మనం ఏం చేయలేము. సో గది ముచ్చట అన్నట్టు. సో ఎవరైనా కూడా యూట్యూబ్ చేయాలి అనుకుంటే మంచిగా ఫెస్టివల్ బేస్ను నెక్స్ట్ ట్రావెలింగ్ బేస్ను ఇవన్నీ కలుపుకొని యూట్యూబ్ చేయాలి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ప్రజెంట్ ఈ ఇయర్ నాకైతే అస్సలకే కలిసత్తలేదు. ఇక చూడాలి 6 నెలల లోపు యూట్యూబ్ ఉంటుందో పోతుందో. ఇక అంటే నెక్స్ట్ ఇంకా 6 నెలలు ఉన్నది నాకు టైము. సో ఆ టైం వరకు నాకు యూట్యూబ్ ఉంటుందో పోతుందో చూడాలి. సో ఈ మిస్టేక్స్ అన్నీ మీరు బేస్ చేసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయరు.